ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషములను పరిహరించేవాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపమును అణుచుకునేవాడు కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని, విసికి వెళ్ళి మరలా రాని గాలివలై ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. 78వ కీర్తనలో 38-39 వచనంలో ఈ మాట రాయబడింది. నిజంగా మన దేవుడు వాత్సల్య సంపూర్ణుడై ఉన్నాడు. ఆయన మన దోషములన్నిటినీ పరిహరించిన గొప్ప దేవుడై ఉన్నాడు. మన ఎడల గొప్ప సహనం కలిగిన వాడై ఉన్నాడు. మన బలహీనతలు ఎరిగి మనలాంటి వానిగా వచ్చి మన కొరకు మరణించిన దేవుడు సమయోచితమైన సహాయం కొరకు ఆయన దగ్గరికి రమ్మని కోరేవాడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మన దోషములను, మన యొక్క పాపములను, మన అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనక మనం ఎట్టివారమై ఉన్నాము ఎరిగి మనకు సహాయము చేయి దేవుడై ఉన్నాడు. మన కొరకు సహనము కలిగిన దేవుడై ఉన్నాడు. అలాంటి వాడు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. మనలుగా అర్థం చేసుకొని మనకు వాత్సల్యతను కృపనిచ్చేవాడు. అందుకని బైబిల్ ఏం చెప్పాడు, ప్రతి ఉదయము ఆయన తను నూతన వాత్సల్యతో మనం ఎదుర్కొనేవాడై ఉన్నాడు. ఆయన వాత్సల్య సంపూర్ణుడైన దేవుడై ఉన్నాడు. ఆమేన్.